హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 68th వీడియో వచ్చేసి ల్యాడర్ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్. సో ఈ వీడియోలో మనము ల్యాడర్ ఫ్రిక్షన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చదువుదాము. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఏ ల్యాడర్ ఆఫ్ లెంత్ 4 meters weighing 200 Newton is placed against a vertical wall. Coefficient of friction between ladder and wall is 0.2 and between ladder and floor is 0.3. Ladder, in addition to its weight, has to support a man weighing 600 Newton at a distance 3 meters from A. Find the minimum find the minimum horizontal force to be applied at A in preventing the ladder slipping. సో మనము ఈ క్వశ్చన్లో ఏమంటుండో మనం ఫిగర్ని చూసుకొని డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక ల్యాడర్ అనేది ప్లేస్ చేసినాం. ఇక్కడ ఒక సైడ్ ఏమో ఫ్లోర్ మీద ఉంది, ఇంకో సైడ్ ఏమో ఒక వర్టికల్ వాల్కి లీన్ అయ్యి ఉంది. ఓకే, అండ్ ఈ ల్యాడర్ వచ్చేసి ఈ ఫ్లోర్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 60 degrees. ఓకేనా? అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఎప్పుడు ప్రీవియస్ వీడియోలో ల్యాడర్ ఫ్రిక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అప్పుడు మనం కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో కావాలని. ఆ బేసిక్ రూల్స్లో ఒకటేంది, వెయిట్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ద సెంటర్. అంటే వెయిట్ ఆఫ్ ద ల్యాడర్ విల్ ఆల్వేస్ యాక్ట్ ఎట్ ద సెంటర్. సో వెయిట్ ఆఫ్ ద ల్యాడర్ అనేది సెంటర్లోనే యాక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చిందంటే ఏ నుంచి 3 meters దూరంలో ఒక పర్సన్ అనేది ఉన్నాడు. ఒక పర్సన్ ఆ డిస్టెన్స్లో ఏ నుంచి 3 meters డిస్టెన్స్లో పర్సన్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు కండిషన్ ఏమిచ్చిందంటే మనం ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ ల్యాడర్ అనేది స్లిప్ కాకుండా ఉంటుంది. యాక్చువల్గా ఏమవుతుంది, కొన్నిసార్లు మనం ఇట్లా వాల్కి అండ్ ఫ్లోర్కి లీన్ చేసినప్పుడు ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, స్లిప్ అవ్వడం. అంటే ఫ్రిక్షన్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ల్యాడర్ స్లిప్ అవుతుంది. సో అట్లా స్లిప్ కాకుండా ఒక హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేయండి. సో మనం ఏం కనుక్కోవాలంటే ఈ హారిజాంటల్ ఫోర్స్ ఎంత అప్లై చేస్తే మనకి ల్యాడర్ అనేది స్లిప్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇంకో ఇట్లా ఈ డైరెక్షన్లో ఏ దగ్గర కొంచెం అడావిడి ఉంది కాబట్టి నేను కొంచెం ఇటు సైడ్ గీసుకున్నాను. సో ఏ పాయింట్ దగ్గర ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ ల్యాడర్ అనేది స్లిప్ కాకుండా ఉంటుంది. సో సింపుల్గా అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఒక ల్యాడర్ వర్టికల్ వాల్ మీద రెస్ట్ అయి ఉంది, హారిజాంటల్ ఫ్లోర్ మీద రెస్ట్ అయి ఉంది. ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees విత్ ద హారిజాంటల్ ఫ్లోర్. అండ్ we always consider in ladder friction problems weight of the ladder is always concentrated at a center or it will act at the center. And A నుంచి 3 meters దూరంలో ఒక పర్సన్ వచ్చేసి ఈ ల్యాడర్ మీద ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతుందంటే ఈ P అనేది ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఏ పాయింట్ దగ్గర ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ టోటల్ ల్యాడర్ అనేది స్లిప్ అవ్వకుండా ఉంటుంది. అంటే స్లిప్ అయినప్పుడు ఈ ఫోర్స్ ఇట్లా అప్లై చేస్తే మనము ఈ బాడీని రెస్ట్కి తీసుకురావచ్చు కదా. అంటే ఈ ఫోర్స్ ఎంత ఉంటే ఈ బాడీ అనేది స్లిప్ అవ్వకుండా అట్లా స్టేబుల్గా ఉంటుంది అనేది క్వశ్చన్ అడిగిండు. సో క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడి వరకు డిస్కస్ చేసినాము? మనము ఈ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా డిస్కస్ చేసినాము. సో మనల్ని ఏం కనుక్కోమంటుండ క్వశ్చన్లా? పీ వాల్యూ కనుక్కోమంటుండు. సో పీ వాల్యూ అంటే ఈ ఫోర్స్ మనం ఎంత అప్లై చేస్తే ఈ ల్యాడర్ అనేది స్లిప్ అవ్వకుండా ఉంటుంది అనేది మనల్ని కనుక్కోమంటుండు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నా అంటే చూడండి. ఫస్ట్ నేను ల్యాడర్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ని గీసుకుంటా. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది? ఏ బాడీకి అయితే నువ్వు డయాగ్రామ్ గీసుకోవాలనుకుంటున్నావో ఆ బాడీని అన్ని కాంటాక్ట్ సర్ఫేసెస్ నుంచి లిఫ్ట్ చేసి అంటే ఐసోలేట్ చేసి దాన్ని డ్రా చేసుకొని వాటి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటిని రిప్రజెంట్ చేసుకుంటే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, నేను ల్యాడర్ని ఈ 2 సర్ఫేసెస్ నుంచి లిఫ్ట్ చేసిన అంటే డిస్కనెక్ట్ చేసి సపరేట్గా ఓన్లీ ల్యాడర్ డయాగ్రామ్ వేసుకొని ఆ ల్యాడర్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్ని రాసుకున్నా. సో ఇప్పుడు ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఓకే,
సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ల్యాడర్ స్లిప్ అయ్యే సిచ్యువేషన్ని కన్సిడర్ చేస్తాం. అంటే స్లిప్ అయితే బాడీ అనేది, అంటే బాడీ అంటే ఇక్కడ ఏంది ల్యాడర్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎందుకు మనం ప్రతిసారి బాడీ యొక్క డైరెక్షన్, అంటే బాడీ యొక్క మోషన్ ఆఫ్ డైరెక్షన్ గురించి ఎందుకంత కన్సర్న్ ఉంటామంటే, సో ఈ బాడీ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనే దాని గురించి బాగా కన్సర్న్ ఉంటాం. ఎందుకంటే ఫ్రిక్షన్లో మన ఫ్రిక్షన్ డైరెక్షన్ని డిసైడ్ చేయాలంటే మనము ఈ బాడీ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో డిసైడ్ చేయాలి. అప్పుడే మనము ఫ్రిక్షన్ డైరెక్షన్ని డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒకవేళ స్లిప్ అయింది అనుకోండి, సపోజ్ స్లిప్ అయితే ఏమవుతుంది చూడండి, ఈ బీ పాయింట్ దగ్గర ఏమవుతుంది, ల్యాడర్ అనేది ఇంకో చూడండి, ల్యాడర్ అనేది ఈ బీ పాయింట్ దగ్గర కిందికి వస్తుందా వస్తలేదా చూడండి, ఎగ్జాక్ట్గా బీ పాయింట్ దగ్గర ఓన్లీ ఇక్కడనే చూడండి కిందికి వచ్చిందా లేదా. అండ్ మీరు ఏ పాయింట్ దగ్గర చూసుకుంటే చూడండి, ఏ పాయింట్ దగ్గర చూసుకుంటే ఏ ఇక్కడ ఉంది, పడుతున్నప్పుడు ఏమైంది, ఏ కూడా జరుగుతుందా జరగట్లేదా చూడండి. సో బి అనేది కిందికి వస్తుంది. సో బి కిందికి వస్తుందంటే దాని అర్థం ఏంది, ఫ్రిక్షన్ అనేది దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షన్ అనేది మీదికి యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫ్రిక్షన్ చూడండి ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, మీదికి యాక్ట్ అవుతుంది. అండ్ ఈ ల్యాడర్కి ఈ వాల్కి మధ్యలో ఒక కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. సో ఇక్కడ మనకు సర్ఫేస్ ఎట్లుంది, ఇది వచ్చేసి సర్ఫేస్, ఈ సర్ఫేస్కి నార్మల్ అంటే ఇట్లనే కదా. సో అదే నేను అక్కడ వేసిన. సో అక్కడ ఫోర్సెస్ అయిపోయినాయి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోర్స్ వచ్చేసి ఏ. సో ఏ దగ్గర చూసుకోండి, ఏ దగ్గర ఏమవుతుంది, బాడీ అనేది ఇట్ సైడ్ మూవ్ అవుతుంది కదా చూడండి, ల్యాడర్ అన్నప్పుడు ఇది లెఫ్ట్కి మూవ్ అవుతుందా లేదా. సో లెఫ్ట్కి మూవ్ అయితే ఫ్రిక్షన్ ఎట్ సైడ్ యాక్ట్ అవుతుంది, రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. నేను 100 times చెప్పిన, ఫ్రిక్షన్ అనేది బాడీ యొక్క మోషన్కి ఆపోజిట్ యాక్ట్ అవుతుంది. సో బాడీ మోషన్ ఎట్ సైడ్ ఉంది, ఇట్ సైడ్. సో ఫ్రిక్షన్ అనేది దానికి ఆపోజిట్ సైడ్. సో FA. అండ్ ఈ ఫ్రిక్షన్ ఈ సర్ఫేస్కి ఈ ఫ్లోర్కి ఈ ల్యాడర్కి మధ్యలో కాంటాక్ట్ ఉందా. సో కాంటాక్ట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ కాంటాక్ట్ ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. సో ఇట్లా యాక్ట్ అవుతుంది. 2 అయిపోయినాయి. నెక్స్ట్ మనము వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది అనుకుంటున్నాము, టోటల్ వెయిట్. నేను ఆల్రెడీ మీకు బేసిక్స్ ఆఫ్ ల్యాడర్ ప్రాబ్లమ్స్లో చెప్పిన, నేను ల్యాడర్ ప్రాబ్లమ్ మనం ఎట్లా అప్రోచ్ కావాలన్నప్పుడు మనము ల్యాడర్ వెయిట్ ఎప్పుడు సెంటర్లో యాక్ట్ అవుతుంది అనుకుంటాం. సో ల్యాడర్ వెయిట్ వచ్చేసి సెంటర్లో యాక్ట్ అవుతుంది. అండ్ మనకి ఇంకోటి ఏమి ఇచ్చిండు, ఈ ల్యాడర్ వెయిట్తో పాటు ఆ ల్యాడర్ అనేది ఒక మనిషి వెయిట్ని కూడా ఆపుతుంది. ఓకే, ఆ మనిషి వెయిట్ ఎంత, 600 kN WP. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఏ పాయింట్ నుంచి ఆ పర్సన్కి ఎంత డిస్టెన్స్ ఉంది, 3 meters డిస్టెన్స్ ఉంది. సో ఏ పాయింట్ నుంచి ల్యాడర్ వెయిట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, 2 meters ఉంది. అండ్ టోటల్ లెంత్ ఆఫ్ ల్యాడర్ వచ్చేసి ఎంత ఉంది, 4 meters ఉంది. సో ఇక్కడ మీకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ క్లియర్గా అర్థమైందా. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అర్థమైన తర్వాత మన అప్రోచ్ ఏంది, నేను ఆల్రెడీ మీకు బేసిక్ ల్యాడర్ ప్రాబ్లమ్స్లో చెప్పా. ఈ ఫోర్సెస్ అన్నీ మీరు చూసుకున్నట్టయితే నాన్ కాంకరెంట్ ఫోర్సెస్. సో ఈ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ ఉన్నప్పుడు మనము ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎట్లా అప్లై చేస్తాము. ఓకే, సో ఈక్విలిబ్రియం కండిషన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మనము ఈ ల్యాడర్ని ఇంపెండింగ్ మోషన్లో ఉందని అనుకుంటాం. ఇంపెండింగ్ మోషన్ అంటే ఏంది, ఈ ఫ్రిక్షన్ వల్ల స్లిప్ అయ్యి ఇట్ ఈస్ రెడీ టు మూవ్, అంటే స్లిప్ అవుతుంది, ఇంకో కొంచెం అయితే స్లిప్ అవుతుంది, రెడీ టు మూవ్ అన్న సిచ్యువేషన్లో తీసుకుంటాం. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, స్లిప్ అయింది కదా సార్, మీరు ఆల్రెడీ స్లిప్ అయిందని అనుకుంటారు. కాదు, నేను స్లిప్ అయితే దాని మోషన్ని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఒకవేళ స్లిప్ అయితే మోషన్ ఎట్లుంటుందో ప్రెడిక్ట్ చేస్తున్నా, కానీ స్లిప్ అవ్వబోతున్న సిచ్యువేషన్ని తీసుకుంటాం, ఇంపెండింగ్ మోషన్ అని అంటాం. ఆ సిచ్యువేషన్లో తీసుకున్నామంటే ఏంది, బాడీ ఇంకా రెస్ట్లోనే ఉంటుంది కానీ ఇట్ ఈస్ రెడీ టు మూవ్. సో రెస్ట్లో ఉందంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయొచ్చు కదా. సో సింపుల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తున్నా. దేనికి, నాన్ కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్. కోప్లేనారే కానీ నాన్ కాంకరెంట్. అసలు ఈ నాన్ కాంకరెంట్ అంటే ఏంది చూడండి. ఇప్పుడు వీటి అన్ని ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్షన్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు అన్ని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఒక దగ్గర మీట్ అయితే వాటిని కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఇటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్, ఇది ఎప్పటికీ మీట్ కావు. చూడండి, PFA మీట్ అవుతుందా, కాలేదు. అండ్ NB మీట్ అవుతుందా, NB మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. WWP దే నెవర్ మీట్.
అండ్ ఎఫ్బి. సో అన్ని ఒక దగ్గర మీట్ అయితేనే కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. సో ఒకటి మీట్ ఇంకోటి మీట్ కాకపోయినా కానీ అవి కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్స్ సిస్టమ్ కాదు. సో దట్ ఈస్ నాన్ కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్సెస్. సో ఈ నాన్ కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్సెస్ సిస్టమ్కి ఈక్విలిబ్రియం కండిషన్స్ వచ్చేసి ఏంటంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా మూమెంట్ అబౌట్ ఎనీ పాయింట్. సో సిగ్మా మూమెంట్ అబౌట్ ఎనీ పాయింట్ అన్నాడు కాబట్టి ఏ తీసుకున్నాం, సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్కి మనం ఈ బాడీ మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తాం. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేస్తున్నా. సో సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంది, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ డీటెయిల్గా రిప్రజెంట్ చేసుకున్నా కోఆర్డినేట్ వైజ్గా ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఎఫ్ఏ అండ్ పి. ఈ రెండు పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి వాటి సైన్ నేను ప్లస్ తీసుకుంటున్నా. సో ప్లస్ పి ప్లస్ ఎఫ్ఏ. మీరు ఎన్బిని చూసినట్టయితే ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. అంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అంటే దానికి నేను మైనస్ సింబల్ తీసుకున్నా, మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఎన్బిని ఎఫ్ఏ నట్ పంపిస్తే మనకి ఏమవుతుంది, పి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్బి మైనస్ ఎఫ్ఏ. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని సాల్వ్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి అలాంగ్ వై డైరెక్షన్ ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఎఫ్బి ఎన్ఏ డబ్ల్యూపి డబ్ల్యూ. సో ఎఫ్బిఎన్ఏ అనేది పాజిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. సో ఈ రెండు పాజిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి వాటి సైన్స్ మనము ప్లస్ ఎఫ్బి ప్లస్ ఎన్ఏ తీసుకుంటాము. వేరాస్ డబ్ల్యూపి ఇంకా డబ్ల్యూ అనేవి నెగిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి మైనస్ డబ్ల్యూపి మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ డబ్ల్యూపి ఈ డబ్ల్యూ అటు పంపిస్తే ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్బి ప్లస్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూపి ప్లస్ డబ్ల్యూ. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇందాక మనము ఎక్కడ వరకు సాల్వ్ చేసినాము, మనము ఈ ల్యాడర్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అప్లై చేసి అండ్ దీని మీద ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి దీని మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసినాం. ఆ ఈక్విలిబ్రియం కండిషన్స్లో మనం 2 కండిషన్స్ని సాల్వ్ చేసినాం. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. అవి సాల్వ్ చేసినప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ కూడా వచ్చినాయి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏందది, ఈక్విలిబ్రియం కండిషన్స్ ఫర్ నాన్ కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్సెస్కి వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే సిగ్మా మూమెంట్ అబౌట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని సాల్వ్ చేయాలి. ఓకే, మూమెంట్. సో మనం మూమెంట్ సాల్వ్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో నా ప్రీవియస్ వీడియోస్లో మనకు మూమెంట్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి కావాల్సిన కొన్ని బేసిక్స్ మూమెంట్ గురించి చెప్తా చూడండి. అసలు మూమెంట్ అంటే ఏంది, మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఫోర్స్ మల్టిప్లైడ్ బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ మూమెంట్. చాలు, మూమెంట్ ఆఫ్ ఫోర్స్. అండ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ చూడండి. ఒకవేళ మూమెంట్ అంటే ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందనుకోండి, దాన్ని మనం పాజిటివ్ తీసుకోవాలి. అండ్ ఒక పర్టికులర్ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందనుకోండి, నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, ఇది సైన్ కన్వెన్షన్ దేనికి, మూమెంట్ ఆఫ్ ఫోర్స్కి. అర్థమైందా? ఈ బేసిక్స్ అర్థమైనా కదా. ఇప్పుడు మనం చూద్దాం యాక్చువల్గా ఇప్పుడు ఈ ల్యాడర్ మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి. పి, ఎఫ్ఏ, ఎన్ఏ, డబ్ల్యూపి, ఎన్బి, ఎఫ్బి. సో ఈ ఫోర్సెస్ వల్ల మనకి మూమెంట్ కనుక్కోవాలి. అబౌట్ విచ్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మూమెంట్లో మనము అబౌట్ విచ్ పాయింట్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. సో నేను అబౌట్ పాయింట్ ఏ మూమెంట్ కనుక్కోవాలనుకుంటున్నా ఈ ఫోర్సెస్ అన్నిటి వల్ల. ఓకే, సో ఎఫ్ఏ వల్ల, పి వల్ల, ఎన్ఏ వల్ల, డబ్ల్యూ వల్ల, డబ్ల్యూపి వల్ల, ఎఫ్బి వల్ల, ఎన్బి వల్ల అబౌట్ దిస్ పాయింట్ ఏ మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుందో కనుక్కోవాలి మనం. ఓకే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ పి వల్ల, ఎఫ్ఏ వల్ల, ఎన్ఏ వల్ల ఏ మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఎందుకు 3 ఒకటేసారి చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి. పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది. ఫోర్సెస్ ఎక్కడ యాక్ట్ అవుతున్నాయి, ఇక్కడనే యాక్ట్ అవుతున్నాయి. పాయింట్ ఇదే, ఫోర్సెస్ కూడా ఇవే. మీరు చూడండి, ఈ పాయింట్కి
ఈ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా? లేదు. చూడండి, ఈ పాయింట్ కలిసిపోతుంది. ఈ ఫోర్స్ మనం ఎక్స్టెండ్ చేస్తే ఈ పాయింట్ అనేది దీని మీదకి వచ్చేసిందా అంటే ఈ పాయింట్ అనేది కొలీనియర్ అంటే ఏంది? లై ఆన్ ద సేమ్ లైన్. సో ఈ పాయింట్ అనేది ఈ లైన్ మీదనే ఉంది. ఈ లైన్ మీద ఉంటే మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడ వస్తుంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంది? చూడండి, ఒక పాయింట్ ఉందా? సపోజ్ ఇది ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి నేను ఈ లైన్ని కనెక్ట్ చేస్తున్నా చూసుకోండి. ఈ లైన్ని కనెక్ట్ చేసినప్పుడు ఏదైతే కనెక్ట్ చేసిన లైన్ ఉంది అండ్ ఈ లైన్ ఉందో ఆ రెండు పర్పెండిక్యులర్ ఉండాలి. అప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నట్టు. ఒకవేళ ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి నువ్వు కనెక్ట్ చేసి ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ ఈ లైన్కి పర్పెండిక్యులర్ లేదనుకోండి, ఈ పాయింట్కి ఈ లైన్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అసలు ఉండదు. ఇది మీరు క్లారిఫై చేసుకోండి. ఒక పాయింట్కి ఒక లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండాలంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి కనెక్ట్ చేసే లైన్ ఏదైతే ఉందో, సపోజ్ పీ లైన్ ఉందో, ఈ పీ లైన్ అనేది ఈ క్యూ లైన్తో పర్పెండిక్యులర్ ఉండాలి. పర్పెండిక్యులర్ ఉంటేనే ఈ పాయింట్కి ఈ లైన్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఫోర్సెస్కి పాయింట్ అనేది ఈ లైన్ మీదే ఉంది. పాయింట్ అనేది ఈ లైన్ మీద ఉన్నప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడికి నుంచి వచ్చింది? సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ త్రీ ఫోర్సెస్ని కన్సిడర్ చేసినప్పుడు సపోజ్ దీనికి మూమెంట్ అనుకుందాం. ఇప్పుడు ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుంది, పాయింట్ దీని మీద ఉంది. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? జీరోనా కాదా? ఎందుకంటే పాయింట్ అనేది ఫోర్స్ మీద ఉంది కాబట్టి జీరో. సేమ్ విధంగా పీ మీద కూడా పీ ఇంటూ జీరో ప్లస్ ఎన్ఏకి కూడా మీరు చూసుకున్నట్టయితే ఎన్ఏ పాయింట్ దగ్గరనే, ఎన్ఏ అంటే కూడా ఏ దగ్గరనే యాక్ట్ అవుతుంది కదా. చూడండి, ఆ ఫోర్స్ డైరెక్షన్లోనే ఆ ఫోర్స్ లైన్ మీదే ఈ పాయింట్ కూడా ఉంది. సో ఎన్ఏ ఇంటూ జీరో. సో ఈ మూడు ఫోర్సెస్ వల్ల అబౌట్ దిస్ పాయింట్, మళ్ళీ చూడండి, అబౌట్ దిస్ పాయింట్ జీరో. ఒకవేళ మనం వేరే ఏదైనా పాయింట్ కన్సిడర్ చేస్తే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండొచ్చు. ఓకే, దిస్ పాయింట్ కాబట్టి ఈ మూడు ఫోర్సెస్కి పాయింట్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి ఎఫ్ఐ ఇంటూ జీరో, పీ ఇంటూ జీరో, ఎన్ఏ ఇంటూ జీరో. ఇది ఎవ్వరు చెప్పారు, మీకు వదిలేస్తారు. కానీ నేను మీకు ఎందుకంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలని చెప్తున్నా. నెక్స్ట్ ఈ మూడు ఫోర్సెస్ అయిపోయినా నెక్స్ట్ డబ్ల్యూ దగ్గరకు పోదాం. ఓకే, డబ్ల్యూ ఎట్లా యాక్ట్ అవుతుంది చూడండి, కిందికి యాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డబ్ల్యూ కిందికి యాక్ట్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా? ఈ డబ్ల్యూకి అండ్ ఈ పాయింట్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా? ఎట్లా తెలుస్తుంది అంటే చూడండి, ఈ డబ్ల్యూ ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంది? ఈ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఒక డాటెడ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తే దాన్ని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటాం. సో ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ చూడండి, ఇక్కడ టచ్ అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఈ లైన్తో పర్పెండిక్యులర్ ఉందా లేదా? ఈ లైన్తో పర్పెండిక్యులర్ ఉందా లేదా? ఆ లైన్తో పర్పెండిక్యులర్ ఉందంటే చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను ఒక లైన్ గీసినానా లేదా? అయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి నేను లైన్ గీస్తే ఈ లైన్ పర్పెండిక్యులర్ ఉందా లేదా? చూడండి, నేను ఏ నుంచి ఒక లైన్ గీసిన ఎక్కడికి? సికి. సో ఈ ఏసీ అనేది ఈ డబ్ల్యూతో పర్పెండిక్యులర్ ఉందా లేదా? సో పర్పెండిక్యులర్ ఉందంటే పాయింట్ ఏ నుంచి ఎఫ్కి ఏ నుంచి డబ్ల్యూకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా, కానీ మీరు కన్ఫ్యూజ్ కాకండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. డబ్ల్యూ నుంచి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ గీసుకున్నా. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ గీసుకుంటే ఎక్కడ టచ్ అవుతుంది? ఇక్కడ టచ్ అవుతుంది. దాన్ని నేను సి అనుకున్నా. సో చూడండి, ఇప్పుడు కరెక్ట్ చూడండి, ఏ నుంచి సికి ఒక లైన్ గీసిన. సో ఏసీ ఒక లైన్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఏసీ లైను ఈ డబ్ల్యూ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ తోటి పర్పెండిక్యులర్ ఉందా లేదా? సో ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి గీసిన లైన్ మనకు లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ తోటి పర్పెండిక్యులర్ ఉందంటే ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్. సో ఏ పాయింట్ నుంచి డబ్ల్యూకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నట్టే. ఓకే, సో ఏ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఏసీ వచ్చేసి ఈ డబ్ల్యూకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ ఏసీ ఎట్లా కనుక్కోవాలి చూడండి, అది కనుక్కోవడానికి నేను ఒక ట్రయాంగిల్ వేసుకున్నాను. ఆ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ చూడండి, ఏఎఫ్సి. సో ఏఎఫ్సి ఇక్కడ చూడండి, ఏఎఫ్ వాల్యూ ఎంత? 2 కదా. యాంగిల్ ఎంత ఉంది? 60. సో ఇది వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే నేను ఏదైనా ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేయొచ్చా లేదా? మనం కనుక్కోవాల్సింది ఏంది? మెయిన్గా ఏసీ కనుక్కోవాలి. సో ఏసీ కనుక్కోవాలంటే ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేయాలి? కాస్ అప్లై చేయాలి. కాస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ అంటే ఏసీ బై హైపోటెన్యూస్ 2. కాస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై 2. సో 2 నటు పంపిస్తే నాకు ఏమవుతుంది? ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos 60. అంటే నేను ఏం చేసిన? ఈ వాల్యూ అనుకున్నా. ఇదే కదా మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్.
ఏ నుంచి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి ఎంత డిస్టెన్స్ ఉంది 2 cos 60. సో W ఇంటూ 2 cos 60 సైన్ డిసైడ్ చేయాలి. ఎట్లా సైన్ ఎట్లా డిసైడ్ చేస్తాం చూడండి. వెయిట్ ఇట్లా కిందికి యాక్ట్ అవుతుందంటే బాడీ ఎట్లా మూవ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మూమెంట్ ఇది ఆల్వేస్ అంటే ఫోర్స్ టువర్డ్స్ ద పాయింట్ తీసుకోవాలి మనం. ఫోర్స్ టువర్డ్స్ ద పాయింట్ అంటే ఇప్పుడు ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుంది, పాయింట్ ఎట్ సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది అంటే పాయింట్ ఎట్ సైడ్ ఉంటే ఫోర్స్ కూడా అటే యాక్ట్ అవుతుంది. సో పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుంది అంటే మొత్తం మీద ఈ W వల్ల ఎట్ సైడ్ ప్రొడ్యూస్ అయింది మూమెంట్ అనేది, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎట్ సైడ్ ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఇట్లా అంటే క్లాక్ వైజే కదా. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే మూమెంట్ ఏం తీసుకోవాలి మనము, పాజిటివ్ తీసుకోవాలి. సో ఇది అర్థమైందా? ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ టువర్డ్స్ ద పాయింట్. టువర్డ్స్ ద పాయింట్ అంటే పాయింట్ ఎక్కడ ఉంటే దాని సైడ్ ఇట్లా తీసుకోవాలి. ఓకే, సో మూమెంట్ పాజిటివ్ కాబట్టి ప్లస్ W ఇంటూ 2 cos 60. సో ఇది అయిపోయింది, దీనివల్ల మూమెంట్ కనుక్కున్నాం. నెక్స్ట్ WP. సో WP వల్ల కూడా సేమ్ నేను ఏం చేస్తున్నా అంటే WP లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసిన హారిజాంటల్ మీద ఏ పాయింట్ దగ్గర, D పాయింట్ దగ్గర. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఏ నుంచి ఒక లైన్ ఎక్స్టెండ్ చేసి D దగ్గర కనెక్ట్ చేసిన. సో ఈ AD లైన్ అనేది ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి పర్పెండిక్యులర్ ఉందా లేదా? సో పర్పెండిక్యులర్ ఉంటే ఏ నుంచి ఈ WPకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నట్టే. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వాల్యూ ఎంత, AD అనేది ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వాల్యూ. సో ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నా, ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నా అంటే AGD. సో AGD మళ్ళీ సేమ్ ట్రయాంగిల్, యాంగిల్ వచ్చేసి సేమ్ 60 degrees అండ్ AG వాల్యూ ఎంత, AG వాల్యూ చూడండి 3. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం కనుక్కోవాలి, AD కనుక్కోవాలి. సేమ్ కాస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా. cos 60 is equals to AD adjacent by hypotenuse 3. So AD is equals to 3 cos 60. సో WP ఇంటూ 3 cos 60. దీనివల్ల కూడా ఎంత మూమెంట్ ప్రొడ్యూస్ అయిందో రాసేసినాం. డైరెక్షన్ కూడా కన్సిడర్ చేసినాం. డైరెక్షన్ సేమ్ దీని లెక్కనే కాబట్టి ఇది కూడా ఇట్లా ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది మూమెంట్. సో ఈ డైరెక్షన్లో మూమెంట్ యాక్ట్ అయితే మూమెంట్ ప్రొడ్యూస్ అయింది ఏ డైరెక్షన్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే పాజిటివ్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి, FB ఉంది, NB ఉంది. సో FB వల్ల చూసుకుందాం ఫస్ట్. FB ఎట్లా యాక్ట్ అవుతుంది, మీదికి యాక్ట్ అవుతుంది అంటే చూడండి ఇప్పుడు మూమెంట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందో అది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఏం చేసిన అంటే ఫస్ట్ మనకి అసలు ఏమంటారు మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా అని ఎట్లా తెలుస్తుంది, ఈ FBకి ఈ ఏకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నేను ఏం చేసిన అంటే చూడండి, FB ఇక్కడ ఉందా, నేను దాని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ని ఎక్స్టెండ్ చేసిన, ఈ బ్లాక్ లైన్ అదే. ఓకే, ఎక్స్టెండ్ చేసి ఇక్కడ హారిజాంటల్ లైన్ మీద ఈ దగ్గర కనెక్ట్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఏ నుంచి నేను ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకే, ఏ నుంచి డ్రా చేసిన లైన్ వచ్చేసి AE. ఇప్పుడు ఈ AE లైన్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్ రెండు ఎట్లున్నాయి, పర్పెండిక్యులర్ ఉన్నాయి. సో ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నట్టే కథం, ఏ నుంచి FBకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నట్టే. సో ఎంత అంటే AE వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ AEని ఎట్లా కనుక్కుంటా, నేను ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నా అంటే ABE. AB వాల్యూ ఎంత చూడండి, A ఇంకా B వాల్యూ ఎంత 4, ఇది వచ్చేసి 60. ఇప్పుడు మనకు కావాల్సింది AE వాల్యూ. ఎట్లా కనుక్కుంటున్నా, సేమ్ కాస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా. cos 60 is equals to adjacent by hypotenuse. Adjacent ఎంత, AE by 4. AE is equals to 4 cos 60. సో నాకు AE వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు డైరెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఇట్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ ద ఫోర్స్ యాక్ట్స్ ఆల్వేస్ టువర్డ్స్ ద పాయింట్. సో టువర్డ్స్ ద పాయింట్ అంటే ఇట్లా వస్తుంది కదా. మీరు అనొచ్చు సార్ ఇట్లా కూడా రావచ్చు కదా అంటే, వాల్ ఉందాడ, ఇక్కడ వాల్ ఉంది. సో వాల్ ఉంటే అట్లా ఎట్లా వస్తుంది, సో ఇట్ సైడే ఉంటుంది. అర్థమైందా, ఇక్కడ వాల్ ఉంది, ఇట్లా కూడా రావచ్చు ఛాన్స్ ఉంది, కానీ వాల్ ఉంది. సో ఇట్ సైడ్. ఓకే, సో ఇట్ సైడ్ కాబట్టి ఇట్ సైడ్ అంటే దీనివల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఇట్ సైడ్ యాక్ట్ అవుతుంది. అంటే ఏ డైరెక్షన్ ఇది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏం సింబల్ తీసుకోవాలి, నెగిటివ్. సో మైనస్ FB ఇంటూ 4 cos 60. ఇది క్లియరా? సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసుకున్నాము, మనము ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ FB వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ని అంటే అక్కడ వరకు సాల్వ్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, లాస్ట్ ఫోర్స్ NB వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఎంతనో కనుక్కోవాలి. సో చూడండి NB అనేది ఎట్లా యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో. సో నేను ఏం చేస్తున్నా అంటే
నేను దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ని ఎక్స్టెండ్ చేసిన ఓకే, ఇక్కడ వరకు చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏ ఉందా, ఏ నుంచి కూడా ఒక స్ట్రెయిట్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా లేదా ప్రొడ్యూస్ చేస్తున్నా. మీరు చూసుకున్నట్టయితే ఈ ఏ నుంచి ప్రొడ్యూస్ చేసిన లైన్ అండ్ నార్మల్ రియాక్షన్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సు రెండు మీట్ అవుతున్నాయి, బాగుంది. కానీ ఏ యాంగిల్లో మీట్ అవుతున్నాయి మీరు చూసుకున్నట్టయితే ఈ లైన్ ఈ రెండు పర్పెండిక్యులర్ యాంగిల్ తోటి మీట్ అవుతున్నాయి, లేదా దీస్ టూ లైన్స్ ఆర్ మేకింగ్ 90 degrees విత్ ఈచ్ అదర్. అంటే దాని అర్థం ఏంది, ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఇక్కడ నుంచి ఏ లైన్ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తామో ఆ లైన్ మనము ఈ ఏ ఫోర్స్ని అయితే కన్సిడర్ చేస్తున్నామో ఆ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి పర్పెండిక్యులర్ ఉందంటే ఈ ఫోర్స్కి అండ్ ఈ పాయింట్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నట్టు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒకవేళ ఈ లైన్కి అండ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి అంటే ఈ పాయింట్ నుంచి ప్రొడ్యూస్ చేసిన లైన్కి అండ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి మధ్యలో 90 degrees ఉంటే, లేకపోతే ఆ రెండు లైన్స్ మధ్యలో 90 degrees ఉంటే ఈ పాయింట్కి ఆ ఫోర్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి ఏంది, ఏబి. సో ఏబి ఎట్లా కనుక్కుంటాం చూడండి, ఇది బి డాష్ అనుకుందాం, బి డాష్ బిఈ. మీరు చూసుకున్నట్టయితే ఇది రెక్టాంగిల్ ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ఇది 90 degrees, ఇది కూడా 98 degrees. ఎందుకంటే నార్మల్ రియాక్షన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది విత్ దిస్ వాల్ 90. సో రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏంది ఒకసారి మీరు చెప్పండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వలా కాదా. సో ఇది ఈక్వల్, ఇది ఈక్వల్. సో మనం ఇప్పుడు ఏబి డాష్ ఈజ్ నథింగ్ బట్ ఈబీ కదా. సో ఇప్పుడు నేను ఏబి డాష్ కనుక్కోవాలంటే ఈబీ కనుక్కుంటే చాలు. సో ఈబీ ఎట్లా కనుక్కుంటాం చూడండి, ఈబీ. సో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాడుతుంది చూడండి, నేను ఇక్కడనే రాస్తున్నా, sin 60 is equals to BE by 4. BE is equals to 4 sin 60. అంటే చూడండి sin 60కి ఆపోజిట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఈ 60 degrees యాంగిల్కి సైన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా. సో sin 60 is equals to ఆపోజిట్ BE by hypotenuse BA. సో sin 60 is equals to BE by 4 నాట్ పంపిస్తే BE is equals to 4 sin 60. సో నాకు BE వాల్యూ వచ్చింది విచ్ ఈస్ నథింగ్ బట్ AB డాష్. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది, ఇట్లా యాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి నేను ఏం చెప్పిన, ఫోర్స్ షుడ్ బి ఆల్వేస్ కన్సిడర్ టువర్డ్స్ ద పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇట్లా చూడండి ఈ ఫోర్స్ వల్ల ఇట్లా. సో మూమెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి, యాంటీ క్లాక్ వైజా కదా చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే ఒక ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అయితే దాని సైన్ ఏంది, మైనస్. సో మైనస్ ఎన్బి మనకి బిఈ వాల్యూ లేదా ఏబి డాష్ వాల్యూ ఎంత 4 sin 60 ఇది ఈక్వల్స్ టు 0. సో క్లియర్గా అర్థమైందా ఎట్లా వచ్చిందో మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ వాల్యూస్ ఎంత 0, ఇది 0. సో రిమైనింగ్ రాసుకుంటున్నాను నేను, ప్లస్ W ఇంటూ 2 cos 60 ప్లస్ WB 3 cos 60 మైనస్ FB ఇంటూ 4 cos 60 మైనస్ NB ఇంటూ 4 sin 60 ఇది ఈక్వల్స్ టు 0. సో ఇది చూడండి, ఓకే. ఇది వచ్చేసి మనకి సిగ్మా ఆఫ్ M అబౌట్ పాయింట్ A అంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ పాయింట్ A చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్. దీన్ని నేను 3 అనుకుంటున్నా. ఓకే, క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనము ఎక్కడ వరకు సాల్వ్ చేసుకున్నాము, సిగ్మా MA ఈజ్ ఈక్వల్స్ టు 0 వరకు సాల్వ్ చేసినాం. సో ఇప్పటి వరకు మనం ఎన్ని ఈక్విలిబ్రియం కండిషన్ సాల్వ్ చేసినాము, సిగ్మా FX ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా Y ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా MA ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 3 సాల్వ్ చేసినప్పుడు మనకు వచ్చిన 3 ఈక్వేషన్స్ని నేను రాసుకుంటున్నా. సో ఫస్ట్ వచ్చేసి సిగ్మా FX ఈజ్ ఈక్వల్ టు 0 సాల్వ్ చేసినప్పుడు వచ్చింది, ఇది సిగ్మా FI ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇది వచ్చేసి సిగ్మా MA ఈజ్ ఈక్వల్స్ టు 0. సో చూడండి P ఈజ్ ఈక్వల్స్ టు NB మైనస్ FA, FB ప్లస్ NA ఈజ్ ఈక్వల్స్ టు WP ప్లస్ W,
W into 2 cos 60 plus WP 3 cos 60 minus FB 4 cos 60 minus NB 4 sin 60 is equals to 0. సో ఫస్ట్ మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ వాల్యూస్ రాసుకోవాలి. W ఏంది, WP ఏంది, FB వాల్యూ, NB వాల్యూ ఏంది అవన్నీ రాసుకుందాం. W ఎంత 200 కిలో న్యూటన్, WP ఎంత 600 కిలో న్యూటన్, మ్యూఏ ఎంత 0.3, మ్యూబీ ఎంత 0.2. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూస్ అన్నిటిని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, W ఇంటూ 2 cos 60 అండ్ W వాల్యూ ఎంత 200 ఇంటూ 2 ఇంటూ cos 60 ఎంత 1/2 ప్లస్ WP 3 cos 60. సో WP ఎంత 600 ఇంటూ 3 ఇంటూ cos 60 ఎంత 1/2 మైనస్ ఇక్కడ చూడండి FB ఉందా, FB ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు, FB ఈజ్ ఈక్వల్స్ టు మ్యూబీ ఇంటూ NB. సో మ్యూబీ వాల్యూ ఎంత మనకి 0.2. సో 0.2 ఇంటూ 4 ఇంటూ cos 60 ఇంటూ NB మైనస్ NB 4 sin 60 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, తర్వాత సాల్వ్ చేస్తే చూడండి 2 క్యాన్సిల్ అయిపోయింది, 2 1 జార్ 2 1.5 జార్. సో 200 ప్లస్ 600 ఇంటూ 1.5. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ టోటల్ ఉందా ఇవి NB టైమ్సే కదా అటు సైడ్ పంపించిన, సో ప్లస్ అయింది. సో NB తర్వాత ఏం చేసిన అంటే ఈ రెండిట్ల కేంచి NB కామన్ తీసిన. సో NB కామన్ తీస్తే ఏమొచ్చింది మీరు చెప్పండి, NB కామన్ తీస్తే 0.2 ఇంటూ 4 ఇంటూ cos 60 ప్లస్ 4 sin 60. సో NB ఇప్పుడు NB ఇక్కడ ఉందా ఇది ఇటు సైడ్ పంపిస్తుంది, ఏమవుతుంది 200 ప్లస్ 600 ఇంటూ 1.5 బై 0.2 ఇంటూ 4 ఇంటూ cos 60 ప్లస్ 4 sin 60. NB ఈజ్ ఈక్వల్స్ టు సాల్వ్ చేస్తే 284.7 న్యూటన్. నెక్స్ట్ NB వాల్యూ వచ్చింది కదా, ఇప్పుడు నేను సెకండ్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తున్నా. సో సెకండ్ ఈక్వేషన్లో ఏం చేస్తున్నా నేను ఈ FB నట్ సైడ్ పంపించిన. సో FB నట్ పంపిస్తే NA ఈజ్ ఈక్వల్స్ టు WP ప్లస్ W మైనస్ FB. సో WP తెలుసు, W తెలుసు, FB వాల్యూ కూడా తెలుసు, ఇక్కడ కనుక్కున్నా చూడండి FB ఈజ్ ఈక్వల్స్ టు మ్యూబీ ఇంటూ NB, FB ఈజ్ ఈక్వల్స్ టు 0.2 ఇంటూ 284.7. సో ఈ FB వాల్యూ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. WP ఎంత 600, W ఎంత 200 మైనస్ FB ఎంత 0.2 ఇంటూ 284.7. మొత్తం సాల్వ్ చేస్తే NA ఈజ్ ఈక్వల్స్ టు 743.06 న్యూటన్, కిలో న్యూటన్. అది పెట్టుకోండి మర్చిపోకండి. నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్స్ టు NB మైనస్ FA. ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమేమి కావాలి, NB కావాలి. NB వచ్చేసింది. FA ఎట్లా కనుక్కుంటారు చూడండి, FA ఈజ్ ఈక్వల్స్ టు మ్యూఏ ఇంటూ NA. FA ఈజ్ ఈక్వల్స్ టు 0.3 ఇంటూ NA వాల్యూ ఎంత వచ్చింది 743.06. సో FA ఈజ్ ఈక్వల్స్ టు 222.918 కిలో న్యూటన్. ఓకే, సో P ఈజ్ ఈక్వల్స్ టు NB మైనస్ FA. సో P ఈజ్ ఈక్వల్స్ టు NB వాల్యూ ఎంత 284.7 మైనస్ FA వాల్యూ ఎంత 222.918. సో P ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ అవుతుందో సాల్వ్ చేస్తే 61.78 కిలో న్యూటన్. సో క్లియర్గా అర్థమైందా? కొంచెం ఎలాబొరేటివ్గా తీస్తున్నా, ఎక్స్టెన్సివ్గా చెప్తున్నా, కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఒక్కసారి ల్యాడర్ ప్రాబ్లం ఒక్క వీడియో చూసిందనుకోండి, ఒక 2-3 టైమ్స్ అయినా మీరు ఓపికతో ఒక్కసారి చూసిందనుకోండి, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకోండి మీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఎట్లాంటి ల్యాడర్ ప్రాబ్లం అయినా. సో నా ఇంటెన్షన్ అది. సో నా వీడియోస్ లెంత్ మీరు చూసి ఒకటేసారి భయపడకండి, మీరు ఆ వీడియోని చూడండి. ఒకవేళ మీకు ఎక్కడైనా స్లో అనిపించింది అనుకోండి కొంచెం మీరే 1.5లో పెట్టుకోండి. నేను స్లోగా ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు ఒకటే విధంగా కన్సీవ్ చేసుకోరు. ఓకే, కొంతమందికి ఒకటి అర్థం కావాలంటే ఒక రిధంలో చెప్పాలి, కొంతమంది ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు, కొంతమంది స్లోగా అర్థం చేసుకుంటారు. సో నేను ఏంటంటే యావరేజ్గా ఒక నార్మల్ స్టూడెంట్కి లేకపోతే ఒక నార్మల్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఎట్లా అర్థమవుతుంది, ఎంత బేసిక్ లెవెల్లో చెప్తే అర్థమవుతుందో ఆ బేసిక్ లెవెల్లో చెప్పిన. ఒకవేళ మీకు కొంచెం స్లోగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి, లేదు మాకు ఇదే నచ్చిందంటే ఈ స్పీడ్ తోటి అయినండి. సో అది మైండ్లో పెట్టుకుని నేను వీడియోస్ని ఎక్స్టెన్సివ్గా ఏమంటారు ఎక్కువ లెంత్ ఉంటుంది నా వీడియోస్. ఓకేనా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.